2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ సాధించి ధోనీకి గిఫ్ట్గా ఇచ్చి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలనుకుంది. కానీ అనుకోని విధంగా లీగ్ స్టేజ్కే పరిమితమైపోయింది. కీలక మ్యాచ్లో సిఎస్కేపై బెంగళూరు విజయం సాధించడంతో టోర్నీ నుంచి బయటకు వెళ్ళక తప్పలేదు. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని దూకుడుగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ సీజన్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించినప్పటికీ ధోని మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుత సీజన్లో ధోని ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వికెట్ల మధ్య డబుల్స్, 4, 6 కొడుతూ అందరినీ ఉర్రూతలూగించారు. ఎక్కడ ఫ్యాన్స్ను నిరుత్సాహపరచకుండా తన అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నారు. అయితే వచ్చే సీజన్లో ఇంపాక్ట్ రూల్ను ఉపయోగించుకొని ధోనీని కేవలం బ్యాటింగ్కే దిగేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ కెప్టెన్ కూల్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో తెలీదు. ఎప్పుడూ జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించే ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.